ఇవే ఇవే జీవన తరంగాలు ఇవే ఇవే జీవన తరంగాలు జీవన తరంగాలు హలో దేవిక హియర్. నేను పిన్ని మహేష్ని. హాయ్ రా మహేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని. ధరణమ్మ హౌసింగ్ స్కీమ్ కింద కడుతున్న కొత్త ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది? కంప్లీట్ అయింది పిన్ని. మొత్తానికి మీ అమ్మ ఇంటిని మార్టిగేజ్కి పంపించి నువ్వు త్వరలో కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నావన్నమాట. ఆ అప్పు తీర్చేసి ఆ ఇంటి పత్రాలు అమ్మకిచ్చేస్తాను పిన్ని. నేను తమాషా కన్నాను లేరా. సరే, ఏంటి విషయం? ఎందుకు కాల్ చేశావు? వచ్చే వారం గృహప్రవేశం పెట్టుకున్నాం పిన్ని. నేను దీప వచ్చి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. మీరు బాగా బిజీ కదా, ఇంట్లో ఎప్పుడుంటారో తెలీదు, అందుకే ఫోన్ చేశాను పిన్ని. నో ఫార్మాలిటీస్. స్పెషల్గా వచ్చి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడకు, నేను వచ్చేస్తాను. మనింటి ఫంక్షన్కి నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు? థ్యాంక్స్ పిన్ని. మీకు చెప్పకుండా ఒక తప్పు చేశాను. మీరు కోపం అంటే చెప్తాను. ఏంట్రా అది? మన ఫంక్షన్ రోజు 3 పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. షామియానా ఎక్కడ దొరకలేదు. రేటు కూడా ఎక్కువ చెప్తున్నారని చెప్తున్నారని చాలా తిరిగా పిన్ని, కానీ ఎక్కడా దొరకలేదు. ఫైనల్గా ఒక చోట దేవిక జాదవ్ మా పిన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పాను. ఈ షామియానా వాళ్ళ ఫంక్షన్ కోసమే అని బెదిరించాను. వాళ్ళేమన్నారు మరి? వెంటనే షామియానా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేట్ అంటూ ఏం చెప్పలేదు. మేడం వాళ్ళ ఫంక్షన్ అన్నావు కదా, ముందు తీసుకెళ్ళు, ఫంక్షన్ అయ్యాక ఇద్దులే అన్నారు. మీరంటే బయట చాలా రెస్పెక్ట్ భయం ఉన్నాయి పిన్ని. అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. ఇలాంటి వాటికి నా పేరు యూజ్ చేస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, ఎందుకు అలా చేశావు? సారీ పిన్ని, తప్పనిసరి సిచ్యువేషన్లో నీ పేరు వాడుకున్నాను. సరే, తీసుకున్నావు కదా, వాళ్ళకి పేమెంట్ కరెక్ట్గా ఇచ్చేయి. నా పేరు చెప్పినందుకు వాళ్ళు వద్దంటారు, కానీ నువ్వు బిల్ ఖచ్చితంగా పే చేయి. ఖచ్చితంగా కట్టేస్తాను పిన్ని. ఇంకొక విషయం, ఫంక్షన్ జరిగే రోజు మార్నింగ్ 6 గంటల లోపే ఇంట్లో ఉండాలి. నైట్ డిన్నర్ అయిపోయేదాకా మీరు మాతోనే ఉండాలి పిన్ని. అంత త్వరగా వచ్చి నేనేం చేస్తాన్రా? నాకు వేరే పనుంది, నేను టైంకి వస్తానులే. ప్లీజ్ పిన్ని, మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి జిల్లా బాస్, మోస్ట్ పవర్ఫుల్. మీరు ఫంక్షన్కి వస్తే ఫంక్షన్కే కలొస్తుంది. నేను అందరికీ ఆల్రెడీ చెప్పాను, మా పిన్ని చాలా పెద్ద ఆఫీసర్, నేనంటే పిన్నికి చాలా ఇష్టమని. మీరు ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటే నాకు కూడా స్టేటస్ పెరుగుతుంది కదా. ప్లీజ్ పిన్ని, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వస్తానులే. అంత ముచ్చట పడుతున్నావు కదా, నేనెందుకు కాదంటాను? మా పిన్ని ఆఫీసర్ అని అందరికీ చెప్పాలనుకుంటున్నావు, అలాగే కానీ ఈ షామియానాలు టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర చెప్పి నా పరువు తీయకు. లేదులే పిన్ని, ఊరికే అంటున్నానులే. ఎలాగూ ఫంక్షన్లో అమ్మ, అక్క, కీర్తి ఉంటారు. వాళ్లతో కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మీ ఆవిడ దీపతోనూ పరిచయం పెంచుకున్నట్టుంటుంది. సరే, వస్తానులే. థ్యాంక్స్ పిన్ని, ఉంటాను. సరే, బాయ్. వచ్చిన వారు వంట మనిషి శాంతమ్మే కదా అని పలకరిస్తే, అవును ఈలో నా మనవడిదే అని తను గొప్పగా చెప్పినా నాకు చాలా అవమానంగా ఉంటుందమ్మా. ప్రాణం లేని ఇంటికి నా పేరు పెట్టానని చెప్పి మురిసిపోతున్నావు. ప్రాణం ఉన్న అమ్మమ్మకు వంట మనిషి అనే పేరు ఉందని ఫంక్షన్కి రావద్దంటున్నావు. నువ్వు మనిషివేనారా? అమ్మా, ఈ డ్రెస్ మెటీరియల్ చూడు ఎలా ఉందో. బాగుంది. ఎంత ఇది? కొంచెం కాస్ట్లీ అమ్మా. మా బ్రో ఫంక్షన్ అన్నప్పుడు ఈ మాత్రం రిచ్ లుక్ ఉండాలి కదా. అంత కాస్ట్లీనా? అన్నయ్య కట్టిన ఇల్లంటే ఎవరిది? నీదే కదమ్మా. నీ ఇల్లంటే నా పుట్టిల్లు. ఇది ఫస్ట్ పుట్టిల్లైతే అన్నయ్యది పుట్టిల్లు తర్వాత పుట్టిల్లులా.
మరి అన్నయ్య నట్టింట్లో బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, కాబట్టి ఆలోపు అల్లరంతా నేనే చేస్తాను. సరే. అంత డల్గా చెప్తున్నావేంటమ్మా? జోష్తో చెప్పాలి. నువ్వు అమ్మగా, నేను చెల్లెలుగా చాలా సంతోషించాల్సిన విషయం. ఈ రోజుల్లో చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఇంకా అద్దిళ్లలో ఉంటున్నారు. కానీ నీ కొడుకు అప్పు చేస్తే చెయ్యొచ్చేమో, కానీ ఎంతో కొంత డేరుంటేనే కదా సొంతిల్లు కడుతున్నది. ఇది అమ్మగా నువ్వు, చెల్లిగా నేను చాలా సంతోషించాల్సిన విషయం. నీకు ఆనందం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము. ఆహా, నువ్వు మాత్రం తక్కువ. అన్నయ్యకి ఇంటి పత్రాలు ఇవ్వడానికి ముందెంత బాధపడ్డావు, మళ్ళీ ఇచ్చాక నువ్వే అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇప్పుడిక అన్నయ్య అనుకున్న సొంతింటి కల నెరవేరబోతుంది. ఇప్పుడు నువ్వు ఇంకా ఇంకా ఖుషీగా ఉండాలి కదమ్మా. మన ఇంటి ఫంక్షన్కి మనం టిప్ టాప్ గా వెళ్ళాలి. ఫంక్షన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఫంక్షన్ టైంలో ఈ డ్రెస్సే వేసుకుంటాను, ఇది ముందు రోజు వేసుకుంటాను. వదిన వాళ్ళ సైడ్ అంతా వస్తారు కదా, వాళ్ళకు కూడా తెలియాలి కదా మనకో లెవెల్ ఉందని. ఇప్పుడు మన దగ్గర కూడా డబ్బులున్నాయని షో చెయ్యాలని కాదు, కానీ అవసరమైనప్పుడు చూపించుకోవాలి, తప్పదు మరి. చెల్లెలుగా అన్నయ్య స్టేటస్ పడిపోకుండా చూసుకోవాలి కదా. ఇంకో విషయం చెప్తే నువ్వు తిడతావు. ఏంటది? చెప్పాక నువ్వు కోప్పడకూడదు మరి. ఏంటో చెప్పవే. నెక్లెస్ బాగుందమ్మా? ఇదెక్కడిది? ముందు నాకు బాగుందో లేదో చెప్పు. బాగుంటుందే, కానీ ఎక్కడిది? నా ఫ్రెండ్ శ్రీయాదమ్మా. ఆ రోజు వదిన నగలన్నీ వేసుకుని మెరిసిపోతూ ఉంటుంది. ఇంటి కోసం తీసుకున్న డబ్బులతో నగలు చేయించుకొని మెరిసిపోతుంది. మనమేమో ఆ ఇంటి అప్పు తీర్చే వరకు నగలు బంగారం కొనకుండా ఉంటాం. కానీ అదంతా ఎవరికి తెలుస్తుంది? నగలు లేకుండా వెళ్తే బోస్ మెడే కనిపిస్తుంది. కానీ అన్నయ్య కలల మేడ కోసం నువ్వు నీ ఇంటినే దారిబోసావనే ఎవ్వరూ అనుకోరు. అందుకే ఈ నెక్లెస్ అలా కాసేపు తగిలించుకుని వెళ్తాను, వచ్చాక తీసేస్తానులే. మనది కాంది అడిగి వేసుకోవడం తప్పే. కావాలంటే ఇలాంటివి నేను చేయించుకోగలను. ఒక్కరోజు వేసుకుంటానమ్మా ప్లీజ్. నీకు ఇలాంటి వాటి మీద పెద్దగా ఆశ లేదనుకున్నాను. సరే వేసుకో. కీర్తి, నిన్న సాయంత్రం మహేష్ కలిశాడు. ఓ అవునా? మళ్ళీ డబ్బులు అడిగాడా? అందుకే డల్గా ఉన్నావా? లేదు, వాడు డబ్బుల కోసం రాలేదు. అయినా వాడిని డబ్బుల కోసమే వచ్చేవాళ్లగా ఎందుకు బ్లేమ్ చేయాలి? మరి వారం రోజుల్లో గృహప్రవేశం ఉంది, నువ్వు కీర్తి రావాలని చెప్పాడు. చెప్పు వాడికి ఇంటికొచ్చి పిలిస్తేనే వస్తామని. దారిలో బస్ స్టాండ్లో కలిసి రమ్మంటే వెళ్లేదే లేదు. వాడింటికి రాడు. ఎందుకు రాడు? అప్పు కావాలన్నప్పుడు వాడు వాడి ముద్దుల పెళ్ళం ఊపుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి రారంటనా? వచ్చి పిలిస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను రాను. మర్యాద ఇవ్వకపోతే వాడి గడపలో అడుగు పెట్టేదే లేదు. నాకొద్దా మర్యాద? కీర్తి, వాడేమన్నా పరాయివాడా? నాకు కొడుకు, నీకు అన్నా. ఫంక్షన్ సింపుల్గా చేసుకుంటున్నాడు. వాడన్ని చోట్ల అప్పు చేశాడు కీర్తి. ఇలాంటి టైంలో ఇక్కడికి రావడానికి వాడికి ఏమి ఇబ్బంది అనిపించిందో ఏమో. మన ఇంటికి రావడానికి అన్నయ్యకి చిన్నగా అనిపించడానికి ఏముంటుంది? మనకు అన్నయ్య పరిస్థితి తెలుసు కదా. ఈ ఇంటి బిన్నే అప్పు చేసి ఆ ఇల్లు కడుతున్నాడు. అయినా సరే మా అన్నయ్యే కదా సొంత ఇల్లు కడుతున్నాడని గొప్పగా అనుకున్నాను. ఎంత సింపుల్గా చేస్తే ఏంటి? ఇక్కడి వరకు వచ్చి ఫంక్షన్కి రమ్మని చెప్పొచ్చు కదా. పిలవడానికి ఏం ఖర్చంట?
వాడి ఇంటికొచ్చి పిలిస్తేనే అప్పుడు చూద్దాంలే. నీకు తెలుసు కదా మీ నాన్నని పిలవటం నాకిష్టం లేదని. నాకు అన్నయ్యకి లేంది నాన్న వల్ల నీకేంటి ప్రాబ్లం? వాడు పిలవడు, ఏం చేయమంటావు? సరే వదిలే. అలా కాదే కీర్తి, కొడుకు గృహప్రవేశం చేస్తుంటే వెళ్ళకపోతే బాగోదు. చాలా మంది పెద్దవాళ్లని పిలిచాడు. ఎక్కువ మంది దీపవైపు వాళ్లే వస్తారు. వాళ్ల ముందు మనం పేదవాళ్లమే కావచ్చు, కాని అన్నయ్య తరపున వాడికంటూ మనం ఉన్నామని అక్కడ అందరికీ కనిపించాలి కదా. వెళ్ళకపోతే మనల్నే అంటారు, వాణ్ణి తక్కువ చేసి చూస్తారు. చూడ్ని, ఎవరేమైనా అనుకోని ఆ ఫంక్షన్ గురించి వదిలేసేయమ్మా. అలా అనకూడదు కీర్తి. మనం వెళ్ళకపోతే కొడుకు తల్లికి మధ్య ఏదో గొడవ ఉందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మనసుకు నచ్చకపోయినా కొద్దిసేపు నవ్వుతూ తిరుగుతూ ఉండాలి. నీకింకా పెళ్లి కాలేదు. మనం అక్కడ కనిపించకపోతే ఇలాంటి టైంలో కూడా రాలేదు అని వీళ్లు పట్టు విడుపులు తెలియని వాళ్ళు వీళ్లే మనుషులని మన గురించి తక్కువ చేసి మాట్లాడతారు. అది మహేష్కి కూడా అవమానమే. నేను రానమ్మా. ప్లీజ్ కీర్తి, మహేష్ని బయట కలిసినప్పటి నుంచి నా మనసేమీ బాలేదు. వాడింటికొచ్చి పిలవడు, ఈయనకి మనం చెప్పలేము. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, తెలిస్తే వెళ్ళి గొడవ చేస్తారు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. నువ్వైనా నా మాట విని కీర్తి, నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. అర్థం చేసుకో. సరే, నువ్వు అన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ అనుకో. వస్తానులే, రాక చేస్తానా? చిన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఫంక్షన్కి పిలిస్తే వేలు పట్టి తీసుకెళ్ళేదానివి కదా. ఇప్పుడు కూడా అలానే నీ వెనకాలే తోకలా వస్తానులే. మీరేంటిక్కడ? మీతో మాట్లాడాలి మేడం. ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మేడం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మేడం. జస్ట్ 5 minutes. లోపలికి రావచ్చా? ఇక్కడే చెప్పండి. బయట వద్దు మేడం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే రండి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఏంటి మ్యాటర్? మీరు నన్ను బిలీవ్ చేయడం లేదు కదా మేడం. అలా ఏమీ లేదు. మీరు యంగ్ స్టార్, మేము వయసు అయిన వాళ్ళం. మమ్మల్ని కరప్టెడ్ మనుషుల్లా చూస్తున్నారు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే ఆఫీస్లోనే మాట్లాడుకోవచ్చు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని వచ్చాను. ఏంటో చెప్పండి. చాలా కాన్ఫిడెన్షియల్ మేడం. నేను చెప్పానని తెలిస్తే నాకు థ్రెట్ ఉంటుంది. మీరేం భయపడకండి, డిపార్ట్మెంట్ మీ వెనకే సపోర్ట్గా ఉంటుంది. తప్పుగా అనుకోకండి మేడం, మీరు సత్యంని బాగా నమ్ముతున్నారు కదా. నేను ఒక ఇన్వెస్టిగేషన్ వింగ్కి హెడ్. ఇక్కడ ప్రతి పని నేను ఒక్కదాన్నే చెయ్యలేను. ఇది గ్రూప్ యాక్టివిటీ. ఒక ఐఆర్ఎస్గా ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరికి ఏ ఇన్వెస్టిగేషన్ బాధ్యతల్ని అప్పగించాలో నాకు తెలుసు. ఇంక మీరు వెళ్ళొచ్చు. అది కాదు మేడం. మీరలా అనుకుంటే అది చాలా తప్పు. తనని ఏ విషయాల్లో నమ్మాలో దానికి మాత్రమే నమ్ముతాను. మిమ్మల్ని ఏ విషయాల్లో నమ్మాలో వాటికే నమ్ముతాను. కానీ మీకు తెలియకుండా చీటింగ్ జరుగుతుంది మేడం. నేను బాంబే, ఢిల్లీ లాంటి ప్లేసెస్లోనే వర్క్ చేసి వచ్చాను. సముద్రంలో ఈదిన నాకు ఈ సిటీ ఒక పిల్ల కాలువతో సమానం. నన్ను చీట్ చేయడం అంత ఈజీ కాదు. మీరికి వెళ్ళండి. సరే, మీ ఇష్టం మేడం. బట్ ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఇది పుష్ప పేరిట సత్యం నీలకంఠ లేఅవుట్లో 60x40 సైట్కి అడ్వాన్స్గా 2 lakhs క్యాష్ పే చేసిన డాక్యుమెంట్స్. సత్యం తన భార్య పేరు మీద సైట్ తీసుకున్నాడు మేడం. తీసుకుని ఉండొచ్చు. అయితే తీసుకోవడం తప్పని చెప్పట్లేదు మేడం. అది 60x40 సైట్. దాని వాల్యూ 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. క్రెడిట్లో ఎవరైనా సైట్ ఇస్తారా మేడం? అగ్రిమెంట్ చేసుకొని స్థలం తీసుకోవడం కూడా జరిగిపోయింది.
ఇదంతా మీకెలా తెలుసు మరి? 30 years ఇండస్ట్రీ మేడం. ఇక్కడే ఈ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. 8 ఏళ్ళుగా ఇన్స్పెక్టర్గా ఉన్నాను. మార్కెట్లో మంచి పేరుంది. ఇన్ఫర్మేషన్ చిటికలో వస్తుంది మేడం. ఓకే, వెల్ అండ్ గుడ్. టీ ఏమైనా తీసుకుంటారా? వద్దు మేడం, థ్యాంక్స్. సత్యం వైఫ్ పుష్ప వర్కింగా? లేదు మేడం, ఆ అమ్మాయి హౌస్ వైఫ్. అయితే ఆ సైట్కి డబ్బులు సత్యం ఇచ్చుండాలి. ఎస్? నో మేడం, సత్యం మామగారు శ్రీనివాస్. ఆయన కార్పొరేషన్లో సూపర్వైజర్. ఆయన మనీ అరేంజ్ చేసి ఉంటాడు. భార్యకి ఇన్కమ్ లేనప్పుడు సైట్ తీసుకుంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా? చెయ్యాలి మేడం, కానీ తను చేయలేదు. అంటే సత్యం నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. సంథింగ్ ఇస్ రాంగ్. అది చెప్పడానికి ఇంటికొచ్చాను మేడం. మీరు చాలా స్ట్రిక్టు, మీకు చాలా మంచి పేరుంది. సత్యం మీకు బాగా క్లోజ్ అని ఓ ప్రాపగాండా నడుపుతున్నాడు మేడం. మిమ్మల్ని కలవడానికి వచ్చిన జనాలు మీ వరకు రాకుండా సత్యంనే కలుస్తున్నారు. మార్కెట్లో అతనికి డిమాండ్ పెరిగిపోతుంది కదా మేడం. ఓ, అలా అంటారా? దేవుడు ఎంత పవర్ఫుల్గా ఉంటారో దానికి తగ్గట్టుగా పూజారికి సంపాదన ఉంటుంది. ఇప్పుడు మీరు దేవుడు, సత్యం పూజారి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మీరు అలర్ట్ చేయకపోతే నా ఇమేజ్ చాలా డ్యామేజ్ అయిపోయేది. మహానుభావుల మాటలే అప్పుడప్పుడు వెంటనే అర్థం చేసుకోలేము అంటారు. అలాగే మీలాంటి అనుభవజ్ఞుల డెడికేషన్ కూడా వెంటనే అంచనా వెయ్యలేం. మీకు మార్కెట్లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇలాంటివేవైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. మేడం, ఈ విషయం కొద్ది కాన్ఫిడెన్షియల్గా ఉంచండి మేడం. ష్యూర్. సరే మేడం, ఉంటాను. అదిగో అమ్మమ్మ వస్తోంది. హాయ్ అమ్మమ్మ. హాయ్. ఏంటివి? మీరు తింటారని తెచ్చాను. హే, తిను. బాగుంది. ఎవరింట్లోవే? ఎవరింటిదేంటే, నేనే చేశాను. మీరు తింటారని తెచ్చాను. తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. నాకొద్దు. ధరణి, నీ కొడుకు గట్టిపిండమే. అనుకున్నది సాధించాడే. రఘురాం గారు మహేష్ కట్టిన కొత్తిల్లు చూశారంట. ఇంద్రభవనంలా ఉందట. రఘురాంని ఆదర్శిని తీసుకెళ్లి మహేష్ తను కడుతున్న కొత్తిల్లు చూపించాడట. వాళ్ళొచ్చి అనురాధకి చెప్పుంటారు. ఇప్పుడు చూడు, ఆ అనురాధకు కడుపులో మంట మొదలైంది. అందుకే అంటుంది, మీకు మంచి రోజులొచ్చాయి. మీ మనవడేమో బిల్డింగ్ కట్టించాడు, మనవరాలు లెక్చరరు, కూతురేమో అసిస్టెంట్ కమిషనరు. ఇక మీకు ఇంకేం కావాలని అంటుంది. ఎందుకంత కడుపుమంట? ఆమెకేమన్నా తక్కువ ఉందా? వాళ్ళకేం తక్కువ కాదే, కానీ మనం బాగుపడుతున్నామనే ఆమె బాధంతా. అదేం దరిద్రపు గుట్టు బాధ. ఎవరికైనా అలాగే ఉంటుందే. ఎదుటివాళ్ళు మన బాగు కోరినట్టే అన్ని బుద్ధిమాటలు బాగా చెప్తారు. కాకపోతే మనం ఎంత బాగుపడాలంటే వాళ్లకంటే కొంచెం తక్కువ బాగుపడాలని ఉంటుంది. అంతకు మించిపోతే వాళ్ళు జీర్ణించుకోలేరు. మనుషులే అంత. మనం కూడా పైకొస్తున్నామని కుళ్ళు. మీ నాన్న జాబు పోగొట్టుకున్నారా? పైకి అయ్యో అలా జరిగిందా అన్నారు. కానీ లోపల మాత్రం బాగా సంతోషించారు. మీ పిన్ని పెళ్లి చేసుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కదా. మీ అన్నయ్య పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టినప్పుడు కూడా వీళ్లకు ఊరు పేరు లేకుండా అయిపోతుందని బాగా సంబరపడ్డారు. కాని ఇప్పుడు దేవిక ఆఫీసరై తిరిగొచ్చింది. నా మనవడు పెద్ద ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తున్నాడు. వాళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు. పైకి చెప్పడం లేదు గాని వాళ్ళని చూస్తుంటేనే తెలిసిపోతుందే. నా మనవడి గృహప్రవేశం అయిపోయాక వాడికి దగ్గరుండి దిష్టి తీయించాలి. సరే సర్లే, మురిసిపోయింది చాలే. అసలే ముసలి ప్రాణం.
ఎక్కువ మురిసిపోకే, తట్టుకోలేవు. నీ మురిపం చూస్తే బయట వాళ్ళ సంగతేమో గాని మా అన్నయ్యకి నీ దిష్టే తగిలేలా ఉంది. అంటావే అంటావు. చిన్నప్పుడు మీకు దిష్టి తగలకుండా బుగ్గ చొక్కలు పెట్టి పెంచినందుకు అంటావులే. మా అమ్మమ్మ కోపం వచ్చిందా? ఏదో సరదా కన్నానులే అమ్మమ్మ. కీర్తి, ఈ చీర బాగుందా? భలే ఉంది. ఈ చీర ఇది దేవిక పెళ్లి కోసం తీసుకున్నాను. అది మనల్ని పెళ్లికి పిలవలేదుగా. పెట్టెలో పెట్టి పెట్టి అలాగే ఉంచితే 2 చోట్ల చిన్నగా చిరిగింది. ఆ చిరుగుల పైన డిజైన్ చేయించుకుని వచ్చాను. ఇప్పుడు బాగుంది కదా కొత్త చీరలాగా. అమ్మమ్మ, నువ్వు ఎక్కువ ఉబ్బి తబ్బిబ్బైపోకు. ముందు మురిసినమ్మా పండగరగదు అన్నట్టు మరీ అంత మురిసిపోకు. అలాంటి సామెతలు చెప్తే గిప్తే నేను చెప్పాలే. నువ్వేంటే వెనకటి బామ్మలాగా మాట్లాడుతున్నావు? అమ్మమ్మకు అర్థం కావాలంటే బామ్మలానే మాట్లాడాలి కాబట్టి అలా చెప్తున్నాను. అన్నయ్య గృహప్రవేశాన్ని చాలా సింపుల్ గా చేస్తున్నాడు. మన రఘురాంకి ఇంటికొచ్చి కార్డు ఇచ్చి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరు కలిసొచ్చి పిలిచారంట. ఇదిగో ఇన్విటేషన్ చూడు. కార్డు చూసి రఘురాం గారే ఆశ్చర్యపోయారు. చూడు ఎలా తళతళ మెరుస్తుందో. ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నానని చెప్పాడంట. మనం ఫంక్షన్కి రావటం వాడికి ఇష్టం లేదు. వాడు చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ నేను లేకపోతే ఎలా? అయ్యో అమ్మా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు అక్కడికి వెళ్తే మహేష్ నీ మనవడని తెలిస్తే వాడి పరువు పోతుందట. నీ ముత్తకి చీర ముసలి ముఖంతో వాడి కొత్త ఇంటికి వెళ్తే ఆ ఇంటి కళ తప్పిపోతుందంట. రావద్దని నా మొహం మీదే చెప్పాడు.